తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు ఘనంగా జరిగింది. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపజేస్తున్న అనితర సాధ్యుడని ఆయన కొనియాడారు. కాగా బర్త్డే సంబరాల్లో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి సంబరాల తర్వాత నందగిరి హిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు. ఇక ఈ సందర్భంగా దేశ్ కి నేత కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశంలో బీఆర్ఎస్ సర్కార్ రావడం ఖాయమని, ఏపీలోనూ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు తోట చంద్రశేఖర్. భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి 69వ జన్మదిన సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఒక గొప్ప దార్శనికుడు, ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, గత 2 పర్యాయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని, దుర్భిక్షంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక సస్యశ్యామలంగా, ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టి సంపూర్ణ దేశానికే సేవ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. మంచి లక్ష్యశుద్ధి ఉన్నటువంటి మహనీయుడు, మంచి చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి, అలానే ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు. వారు భారతదేశం గురించి కనే కలలో ఈ రాబోయే 5 సంవత్సరాల్లో సాకారం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.